కర్నూలు నగరంలోని జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో మహిళా దినోత్సవం పురస్కరించుకుని స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు మద్దిలేటి చిన్నయ్యలు శాల్వా కప్పి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కైప పద్మలతారెడ్డి, సిఐ ఆదిలక్ష్మిలు మాట్లాడుతూ నేటి కాలంలో పురుషులకు పోటీ పడుతూ అన్ని రంగాలలో సమానంగా భాగస్వామ్యాన్ని హక్కుగా భావిస్తున్నారని ఇటు తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయులు పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని కోరారు. మహిళలను అన్ని రంగాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యం చేశాయని 17వ వార్డు కార్పొరేటర్ కైప పద్మలతారెడ్డి, డిస్ట్రిక్ట్ క్రైమ్ బ్రాంచ్ మహిళా సిఐ ఆదిలక్ష్మిలు తెలిపారు. సాంఘిక సేవ చేస్తా, కార్యక్రమాలు చేస్తా. ఇస్తారు. సో పిల్లలకి ఇది ప్రవర్తన యొక్క విలువ తెలిసేలాగా కూడా ఉపాధ్యాయులు మనకు బోధిస్తే, అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా పిల్లలకు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అని వాళ్ళతో టైం స్పెండ్ చేసేలాగా వాళ్ళతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కొంతమంది పేరెంట్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఆధునిక కాలంలో ఎవరు బిజీ వాళ్ళు ఉన్నారు. సెల్ ఫోన్స్ అనేవి, సోషల్ మీడియా అనేది చాలా ప్రభావితం చేస్తుంది ప్రతి ఒక్కరి జీవితాన్ని. ఒక్కసారి సెల్ ఓపెన్ చేస్తే రీల్స్ వచ్చాయంటే అవి ఒక 3-4 గంటలు మీరు అదే చూసుకుంటూ ఉండిపోతున్నారు తప్ప పిల్లలతో కూర్చొని స్పెండ్ చేసే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. సో నేను ఒకటే కోరుకున్న ప్రతి పేరెంట్ ఒక గంట అయినా పిల్లలతో స్పెండ్ చేయాలని, అదేవిధంగా టీచర్స్ కూడా పిల్లలకి మన వాళ్ళ యొక్క బిహేవియర్ యాక్టివిటీస్ని గమనించి వాళ్ళని ఓన్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కాకుండా వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి కూడా మీరు బోధించాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఆ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా ఉండాలని, ఇంకా అంతేకాకుండా మహిళలు పిల్లలు ఈ నేటి వాళ్ళనే రేపటి పౌరులు, మీరంతా కూడా రేపు పెద్ద మంచి స్థానంలో ఎదుగుతారు. సో దీని ధైర్యంగా మీరు దీంతో పాటు కరాటే లాంటివి చదవదండి. మీరు చాలా ధైర్యంగా నేను చదువుతున్న జ్ఞానంతో పాటు ఎలా జీవించాలో కూడా మీరు నేర్చుకోవాలి. చదువుతో జ్ఞానం వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. కానీ ఇండియా వచ్చే వరకు కూడా మన అభ్యుదయవాదులందరూ కూడా ఉమెన్ కోసము చాలా పోరాడారు. అందులో వసతి కానీ ఈ ఉమెన్ హరాస్మెంట్ అన్నీ కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి ఉమెన్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేసి బాగా పోరాడారు. అందులో వాళ్ళు నిజంగా సక్సెస్ అయ్యారు. మన కోసం పోరాడింది కూడా అప్పట్లో పురుషులే కాబట్టి పురుషులను మనం ఎప్పుడు కూడా గౌరవించాలి. స్త్రీలు అప్పట్లో కూడా తక్కువే, కవయిత్రులు ఉన్నారు, అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తున్నారు అప్పటి నుంచి కూడా. ఇప్పటికీ మనము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకునే స్థాయికి వచ్చినాం. అంటే అన్నిట్లోనూ అభివృద్ధి చెందినామా? మనమంతా అన్నిట్లోనూ అభివృద్ధి చెందినట్టే కనపడుతుంది, కానీ చెప్పిన డేటాలకు మాత్రమే కనపడుతుంది. ఇంకా అభివృద్ధి చెందాల్సింది నిజంగా చాలా ఉంది. ఒక రకంగా తీసుకుంటే మొన్నటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉమెన్కి రిజర్వేషన్ లేదు, మొన్న ఇచ్చారు. అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్స్ ఇస్తున్నారు, అన్ని రంగాల్లోనూ మహిళలు వెళ్తూ ఉన్నారు. కానీ వర్కింగ్ ప్లేస్లో హరాస్మెంట్స్ అంటే ఉన్నాయి ఇప్పటికీ కూడా. తర్వాత అక్కడ మనకు చూసినట్లయితే వర్కింగ్ ప్లేస్లో కూడా డిస్క్రిమినేషన్ అయితే ఉంది. ఫలానా అని నేను చెప్పాలి, కానీ మంచి పోస్టులు కానీ జెంట్స్కి ఇస్తారు, లేడీస్కి ఇవ్వరు. ఇలాంటి డిస్క్రిమినేషన్ ఉంది. ఇది పోవాలి అంటే ఫస్ట్ మనలో ఒక రెవల్యూషన్ మైండ్, మనం చేయగలము, మనం చేస్తాము అనే మైండ్ మనలోనే రావాలి. మనకి ఎందుకు ఇవ్వట్లేదు, మాకు కావాలి. అడగంటే అమ్మాయినా అన్నం పెట్టట్లేదు. ఆకలి అవుతుందమ్మా అంటే అన్నం పెడుతుంది, సైలెంట్గా ఉంటే ఆకలి కాలేదేమో లేనట్టుంటుంది. కాబట్టి ఇంకా మనం అడగాలి, మన స్థాయిని మనం ఇంకా నిలుపుకోవాలి. ఇది జనరల్గా అయితే మామూలుగా అన్ని రంగాల్లో